హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాల్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో గుర్తుండిపోయే ప్లేయర్స్లో ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ ఒకరు. 2016లో సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా టైటిల్ కూడా గెలిచాడు. 2023కి ముందు సన్రైజర్స్ వదులుకోవడంతో వార్నర్ ఢిల్లీకి మారాడు. రిషబ్ పంత్ అందుబాటులో లేనప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. ప్రస్తుతం అదే జట్టులో కీ ప్లేయర్గా ఉన్నాడు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వార్నర్ ఐపీఎల్ జర్నీ ఎండ్ అయినట్లు కనిపిస్తోంది. ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ 19 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్కు స్టార్ బ్యాటర్, సీనియర్ ఓపెనర్ వార్నర్ను తీసుకోలేదు. 2024 ఐపీఎల్లో అతడు పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో నిన్నటి మ్యాచ్లో చోటు దక్కలేదు. నిజానికి ఈ సీజన్లో వార్నర్ చాలా మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇప్పటికే వార్నర్ ఇంటర్నేషనల్ టెస్ట్, వన్డే క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ జూన్ 2 నుంచి జరగనున్న టీ20 వరల్డ్ కప్కి ఆస్ట్రేలియా స్క్వాడ్లో చోటు సంపాదించాడు. అయితే ఇదే వార్నర్ చివరి టీ20 వరల్డ్ కప్ కావచ్చు. ఇంటర్నేషనల్ క్రికెట్కు అతడు పూర్తిగా దూరం కానున్నాడు. ఆస్ట్రేలియన్ యంగ్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకోవడంతో వార్నర్ చోటు కోల్పోయాడు. ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం జరగనుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ వార్నర్ను రిటైన్ చేసుకునే అవకాశం కనిపించడం లేదు. ఇతర ఫ్రాంచైజీలు కూడా అతన్ని ఓపెనర్ పొజిషన్కి తీసుకోకపోవచ్చు. అయితే ఇంటర్నేషనల్ వన్డే, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించే సమయంలో వార్నర్ మాట్లాడుతూ యంగ్ ప్లేయర్లకు అవకాశాలు లభిస్తాయని చెప్పాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియాకి ఓపెనర్ అవసరమైతే తాను తిరిగొస్తానని కూడా ప్రకటించాడు. దీనితో వార్నర్ ఇక ఐపీఎల్లో ఆడకపోవచ్చు అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.